వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఐరన్ డెఫిషియన్సీ ఉందని ఐరన్ టాబ్లెట్స్ ఇస్తే చాలా మందిలో వామిటింగ్ సెన్సేషన్ ఇలా ఉంటుంది. అసలు ఐరన్ టాబ్లెట్ అనేది ఏ టైంలో వేసుకోవాలి? ఫుడ్ తర్వాత, ఫుడ్ తీసుకోక ముందా? సో ఇంకా ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది? రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. వెరీ కామన్ ప్రాబ్లమే అనుకోవచ్చు ఈ ఐరన్ డెఫిషియన్సీ. సో విమెన్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఎందుకు మ్యామ్? జనరలీ విమెన్లో బ్లడ్ లాస్ అనేది పీరియాడికల్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఐరన్ స్టోరేజ్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు మనం అడిషనల్ ఐరన్ సప్లై అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రెండు వచ్చేసి డైట్లో తీసుకునేటువంటి డైట్ కూడా క్వాంటిటీ తక్కువ ఉంటుందండి. విమెన్ తీసుకునేది, ఆడవాళ్ళు తీసుకునేటువంటి డైట్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది, కానీ ఐరన్ రిక్వైర్మెంట్ మాత్రం మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సో క్వాంటిటీ తగ్గినప్పుడు మరి దాని నుంచి వచ్చేటువంటి ఐరన్ కూడా తక్కువే వస్తుంది కదా. అవును. సో తక్కువ తీసుకోవటం మూలాన కూడా డెఫిషియన్సీ వస్తుంది. కేవలం ఎక్స్పెల్ అయిపోతుంది అంటే బాడీ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మాత్రమే కాదు, తక్కువ తీసుకోవటం మూలాన కూడా. అట్లాగే కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ టైంలోను, లాక్టేషన్ టైం అంటే బిడ్డకి పాలిస్తూ ఉన్న టైంలో, అటువంటి సిచ్యువేషన్లో కూడా మన బాడీకి ఐరన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఆహారం ద్వారా కానీ సప్లిమెంట్స్ ద్వారా కానీ మనము ఐరన్ అనేది తీసుకోనప్పుడు అప్పుడు కూడా డెఫిషియన్సీ ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. డెఫిషియన్సీ వచ్చింది ఐరన్, అసలు ఏం కనిపిస్తుంది లక్షణం అంటే? ఫస్ట్ అయితే టైర్డ్నెస్ అండి, బాగా వీక్గా అనిపిస్తుంది, అలసటగా అనిపిస్తుంది. అది చాలా డెఫిషియన్సీస్లో ఇది కామన్. అలసట అనేది, నీరసం అనేది కామన్. అట్లాగే ఐరన్ డెఫిషియన్సీ కొంత ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే నెయిల్స్ కానీ, అట్లాగే కళ్ళ కింద అట్లా చూసినప్పుడు ఏంటంటే మనకి చెక్ చేస్తారు కదా, కళ్ళు చెక్ చేస్తారు డాక్టర్ దగ్గరికి. జనరలీ పింక్గా ఉండాలి మన బ్లడ్ వెసిల్స్ అక్కడంతా కూడా. హిమోగ్లోబిన్ అనేది మన బ్లడ్లో పిగ్మెంట్ ఉండేటువంటి, అంటే కలర్, బ్లడ్కి ఆ రెడ్ కలర్ ఇచ్చేటువంటి పదార్థం అది. దాంట్లో మనకి ఐరన్ అనేది ఒక కాంపనెంట్. సో ఈ ఐరన్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది. అది తక్కువ ఉన్నప్పుడు చక్కగా పింక్, గులాబీ రంగులో ఉండాల్సినటువంటి నెయిల్స్ తెల్లగా పాలిపోయినట్టు ఉంటాము. అండ్ బ్లడ్లో కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కాబట్టి బాగా తక్కువ ఉన్నప్పుడు మనుషులు బాగా పాలిపోయినట్టు ఉంటాము, కళ్ళు పాలిపోయినట్టు ఉండటము. ఇవన్నీ కూడా మనకి కొంత ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా తాలూకు సిమ్టమ్స్ అని చెప్పొచ్చు. ఇంకొంతమందిలో హెయిర్ లాస్ కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హెయిర్ లాస్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి సిమ్టమ్స్. బట్ ఈ సిమ్టమ్స్ మనకి వేరే హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫెర్రిటిన్ అని చెప్తారు, అదేంటి? అది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అండి. మన బాడీలో రకరకాల ఫార్మ్స్లో, ఒకటి స్టోరేజ్ ఐరన్ గాను, ఒకటి ట్రాన్స్పోర్ట్ ఐరన్ గాను, లివర్లో స్టోరేజ్ ఐరన్ గాను, ఒకటేమో బ్లడ్లో హిమోగ్లోబిన్ గాను. ఈ ట్రాన్స్ఫెరిన్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి తీసుకెళ్లేందుకు కానీ ఇలా రకరకాల రూపాల్లో ఐరన్ అనేది మన బాడీలో ఉంటుంది. సో ఫెరిటిన్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఐరన్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద బాడీ అన్నమాట. ఫెరిటిన్ తక్కువ ఉన్నప్పుడు స్టోరేజ్ బాగా తక్కువ ఉంది. అట్లా ఇప్పుడు మీలాంటి డాక్టర్స్ దగ్గరికి వస్తే చెక్ చేస్తారు. బ్లడ్ టెస్ట్లో ఓన్లీ హిమోగ్లోబిన్ కాకుండా డెఫిషియన్సీ ఉంది అని సస్పెక్ట్ చేసినప్పుడు మిగతావి ఐరన్ ప్యానెల్ ఉంటుంది. దాని ద్వారా చూసి తక్కువ ఉండేందుకు కారణం ఏమై ఉంటుంది అన్నది అనలైజ్ చేసి, సమ్టైమ్స్ ఇట్ కెన్ బి డైట్. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి ఎసిడిటీ లాంటివి ఉన్నప్పుడు, కడుపులో అల్సర్స్ అవి ఉన్నప్పుడు, ఇంటర్నల్గా ఏమైనా డ్యామేజ్ ఉన్నప్పుడు, అప్పుడు కూడా మనకి బ్లడ్ లాస్ అవ్వటం మూలాన కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీ, డ్యామేజ్ ఆర్ ఎనీమియా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అసలు కారణాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే దాన్ని రెక్టిఫై చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్ బ్లడ్ టెస్ట్ రాగానే హిమోగ్లోబిన్ తక్కువ ఉందా అని వెళ్ళి ఐరన్ టాబ్లెట్లు తెచ్చైతే వేసుకోకూడదండి. ఐరన్ కానీ ఎనీ అదర్ మినరల్ కానీ మన బాడీలో అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుంటే టాక్సిసిటీకి కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల డిసీజెస్ ఉన్నప్పుడు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇట్లాంటివి ఉన్నప్పుడు పర్టికులర్లీ ఐరన్ సప్లిమెంట్స్ అడిషనల్గా తీసుకోవటం కూడా రికమెండ్ చేయకూడదు. సో అంటే ఎందుకు అనేది ఐడెంటిఫై చేయకుండా అయితే
సొంత వైద్యం పనికిరాదు సప్లిమెంట్స్ విషయంలో కూడా. ఐరన్ డెఫిషియన్సీ ఉంది తెలిసింది. డాక్టర్ టాబ్లెట్స్ రాస్తారు. అయితే అసలు ఐరన్ టాబ్లెట్స్ అసలు ఎవరికీ పడవు. వామిటింగ్స్ అవుతాయి. సో, స్కిన్ కూడా బ్లాక్ అవుతది. కాన్‌స్టిపేషన్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయంటారు. ఎందుకు అసలు ఐరన్ టాబ్లెట్‌లు ఎవరికీ పడవు? అది సెన్సిటివిటీ ఉంటుందండి. గట్‌కి సెన్సిటివిటీ ఉంటుంది. అంటే ఐరన్ హై డోసేజ్‌లో వెళ్ళటం మూలాన ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గట్ లైనింగ్‌లో ఉండేటువంటి సెల్స్ ఆ ఇరిటబిలిటీ అది దాని వలన నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ, ఎసిడిటీ అనిపించడం కానీ, స్టూల్ బ్లాకనింగ్ అంటే ఈ ఎక్సెస్ ఐరన్ ఫీసీస్‌లో పోవటం మూలాన మోషన్ పాస్ చేసినప్పుడు నల్లగా ఉండడం కానీ, సో ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ఐరన్ సప్లిమెంట్స్ వేసుకున్నప్పుడు, అలాగే ఐరన్ హై డోసేజ్‌లో తీసుకున్నప్పుడు అంటే సప్లిమెంట్ రూపంలో తీసుకున్నప్పుడు కాన్‌స్టిపేషన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా అందరికీ వస్తాయని కాదు, కానీ ఎక్కువ మందిలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అన్ని రకాల ఐరన్ టాబ్లెట్స్తోనూ ఈ ప్రాబ్లం ఉండదు. కొంతమంది కొన్ని రకాలు, ఇప్పుడు ఐరన్ కూడా అది ఎటువంటి ఫామ్‌లో ఉంది అని. కొంతమంది ఆస్కార్బేట్ అంటే వైటమిన్ సితో కలిసినటువంటి ఐరన్ ఉంటుంది. అలాగే సల్ఫేట్ ఫామ్‌లో ఉన్నటువంటి ఐరన్ ఉంటుంది. ఇలా రకరకాల ఫామ్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి కూడా టాలరెన్స్ ఉంటుంది. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫామ్ అనేది కొంచెం బెటర్‌గా టాలరేట్ చేస్తారు, బెటర్‌గా అబ్జార్బ్ చేసుకుంటారు కూడా. సో దాన్ని బట్టి కూడా అందరికీ ఎఫెక్ట్ అవుతుందా లేదా అన్నది. అలాగే సాధారణంగా పరగడుపుని తీసుకున్నప్పుడు బెటర్‌గా అబ్జార్బ్ అవుతుంది కాబట్టి ఫుడ్ తినకముందు తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలా? తీసుకోవచ్చు. అయితే అలా పరగడుపుని తీసుకున్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ కానీ, కాన్‌స్టిపేషన్ కానీ, మెటాలిక్ టేస్ట్ కానీ ఇవన్నీ ఉండేటువంటి అవకాశం కూడా అప్పుడే ఎక్కువ ఉంటుంది. అబ్జార్ప్షన్ బెటర్‌గా ఉంది కదా. సో ఒక కాంప్రమైజ్‌కి వచ్చి ఫుడ్ తిన్న తర్వాత ఒక అరగంటకి ఏమైనా తీసుకున్నారనుకోండి, అప్పుడు కొంత తక్కువ అబ్జార్బ్ అవుతుంది. కానీ ఈ భయంకరమైన సిమ్టమ్స్ ఏమీ కనిపించవు కాబట్టి టాలరెన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది అలా అని అందరూ ఫుడ్ తర్వాతే తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందైతే ట్రై చేసి చూసి మీకు దానివల్ల ఇబ్బంది కలిగితే అప్పుడు మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఒక పర్టిక్యులర్ స్ట్రాటజీ ఫాలో అవుదాము. ఇప్పుడు మనకి ఇలా చేస్తే ఈ రకమైన ఇబ్బంది ఉంది కాబట్టి స్ట్రాటజీ మారుద్దాము. అయితే ఈ పర్టిక్యులర్ ఫామ్ కాకుండా టానిక్ ఫామ్లో తీసుకోవటము, లేకపోతే ఇంకేదైనా ఫామ్లో తీసుకోవటము, అట్లాంటివి ట్రై చేయడం అనేది రకరకాల మార్గాలు ఉంటాయి. అందుకని ఫస్ట్ టైం సజెస్ట్ చేసిన మార్గం వర్కౌట్ అవ్వకపోతే మానేసి పక్కన పడేసి ఇంక దాని గురించి మర్చిపోదు. ఎందుకంటే డెఫిషియన్సీ అనేది వెంటనే ఎఫెక్ట్ చేయకపోయినా కానీ మన లైఫ్ మీద అయితే ప్రభావం చూపిస్తుంది కదా. సో ఐరన్ డెఫిషియన్సీ, క్రానిక్ ఐరన్ డెఫిషియన్సీ అంటే ఎక్కువ కాలం పాటు మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు దాని తాలూకు ఎఫెక్ట్ ఏంటంటే మన రోగనిరోధక వ్యవస్థ కూడా అది కూడా కాంప్రమైజ్ అవుతుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఏదో ఒక సిక్నెస్ బారిన పడటము, ఈ టైర్డ్నెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మన లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గకుండా ఉండాలి అంటే, అన్ని రకాలుగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కేవలం ఐరన్ అనే కాదు, ఎటువంటి న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకుంటే మంచిది మనకి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే ఐరన్తో పాటు చాలామంది కాల్షియం కూడా రాస్తూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్స్ అసలు ఎట్లా వాడాలి? ఐరన్ తీసుకుంటే కాల్షియం తీసుకోవాలి అట్లా అని కాదండి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఐరన్ అండ్ కాల్షియం రెండు ఒకటేసారి తీసుకుంటే రెండిటి అబ్జార్ప్షన్ తక్కువే ఉంటుంది. ఒకదానితో ఒకటి కంపీట్ అవుతాయి అన్నమాట అబ్జార్ప్షన్ టైంలో. సో మీకు కాల్షియం డెఫిషియన్సీ అనో మీ డైట్లో సరిపడా కాల్షియం లేదు అనో ఐడెంటిఫై చేసి డాక్టర్ మీ కాల్షియం సప్లిమెంట్ ఇస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం తీసుకోవాలి తప్ప ఐరన్ ఇచ్చారు మనం ఫ్రీగా అడిషనల్గా కాల్షియం యాడ్ చేసుకుందాం అని అయితే చేయకండి. ప్లస్ రెండు ఒకసారి తీసుకోవడం కంటే కూడా ఐరన్ వీలున్నంత వరకు మనము ఆ రెండిటికి మధ్యలో కనీసం 4-5 గంటల గ్యాప్ ఉంటే మంచిది. ఇది ఆఫ్టర్ ఫుడ్ వేసుకోవాలా? యా, కాల్షియం ఫుడ్ తర్వాత అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. అయితే ఐరన్ తోటి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువ తీసుకోవాలి. కాల్షియం తీసుకున్నప్పుడు కూడా జనరల్లీ ఎటువంటి టాబ్లెట్స్ తీసుకున్నా కానీ తగినంత వాటర్లో తీసుకుంటేనే యూజ్ ఉంటుంది. అండ్ ఎక్సెసివ్గా కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోకూడదు. ముఖ్యంగా డాక్టర్ సలహా లేకుండా, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ లేకుండా కాల్షియం సప్లిమెంట్స్, ఈ కాల్షియం ఏంటంటే చ్యూయబుల్ టాబ్లెట్స్ కూడా, అంటే తీయగా ఏదో పిప్పమెంట్ బిళ్ళలాగా ఉండి అట్లా కూడా వేసేసుకుంటూ ఉంటారు. అలా కూడా చేయకూడదండి. ఇలా ఎక్సెసివ్గా తీసుకున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ తాలూకు ఇబ్బందులు కూడా వస్తాయి.
కొన్ని రకాల డైజెషన్ ఇష్యూస్ రావడము, ఇది కూడా కొంత కాన్స్టిపేషన్కి దారి తీయటము, అటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అండ్ ఎక్సెసివ్గా కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు దాని వలన మామూలుగా ఫుడ్లో తీసుకునేటువంటి ఐరన్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా సప్లిమెంట్స్ అనేవి డాక్టర్ సలహాతో అవసరం మేరకు వాళ్ళు ఎన్ని రోజులకు చెప్తే అన్ని రోజులకు ఆ డోసేజ్లో మాత్రమే తీసుకోవాలి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. బై 1 గెట్ 1 ఫ్రీ లాగా ఐరన్తో పాటు ఆ కాల్షియం కూడా ఒకటే అని తీసుకోవద్దు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. జనరల్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంది అన్నప్పుడు డాక్టర్లు ఈ టాబ్లెట్ రాసినప్పుడు అసలు వేసుకోవడంలో చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. తిన్న తర్వాత, తినకముందా, తిన్న తర్వాత, సో ఎంతకాలం తీసుకోవాలి, ఒక 10 రోజులు తీసుకొని ఆపేయచ్చా, ఇట్లా చాలామంది చేస్తుంటారు. డాక్టర్లు ఏం చెప్పారు దాని ప్రకారం వాడుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం. మీరు అన్నట్లు టాబ్లెట్ పడలేదు అనుకోండి, వెంటనే చెప్తే ఆల్టర్నేటివ్ చెప్తారు డెఫినెట్లీ. ఎస్, మనం పడలేదు కనుక అమ్మో ఇది నాకు పడట్లేదు, లేకపోతే స్కిన్ మీద మచ్చలు వచ్చేస్తున్నాయి అని మీ అంతటి మీరు డెసిషన్ తీసుకోవద్దు. ఒక ఇబ్బంది కలిగి వెళ్ళారు, వాళ్ళు ఇచ్చిన రెమెడీ మనకి పూర్తిగా పని చేయట్లేదు, అలాంటప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిరిగి చెప్పండి మీకు కలిగిన ఇబ్బంది ఏంటి అనేది. వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది కాకపోతే ఆల్టర్నేటివ్ ఏముందో సజెస్ట్ చేస్తారు. అంతేగాని అమ్మో ఆయన ఇచ్చిన మందులతోటో ఆవిడిచ్చిన మందులతోటో నా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఒక్కసారి మనం కొన్ని ట్రై చేయాల్సి వస్తుంది బిఫోర్ వి నో ఏది మనకి సరిపోతుంది, ఏది సెట్ అవ్వట్లేదు అని తెలుసుకోవడానికి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. చక్కటి ఇన్ఫర్మేషన్ ఐరన్ గురించి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.